బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే పిండి వంటలు, ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల కోలాహలం లేనిదే పండుగ పరిపూర్ణం కాదంటారు. అమ్మవారికి దండం పెట్టవా, అయ్యవారికి దండం పెట్టవా అంటూ యజమాని చెబుతుంటే అందుకు అనుగుణంగా గంగిరెద్దులు తల ఊపుతూ ఉంటాయి. నిండైన అలంకరణ, వివిధ రంగుల దుస్తులు ధరించి కానుకలు ఇచ్చిన వారిని ఆశీర్వదిస్తాయి. డూడు బసవన్నలు పల్లె వాతావరణాన్ని తలపిస్తూ విశాఖ వీధుల్లో సందడి చేస్తున్నాయి. దీనిపై బీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సంక్రాంతి అంటేనే ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, బసవన్నలు. ఈ కలబోతే మకర సంక్రాంతి. అందులోనూ గంగిరెద్దులు, డూడు బసవన్నల ఆటపాటలకు ఓ ప్రత్యేకత. ఇది సంక్రాంతి పండుగకే కళ్ళ తెచ్చి పెడుతుంది. సరదాలు తెచ్చే సంక్రాంతిలో గంగిరెద్దుల విన్యాసాలు లేకపోతే ఆ పండుగ శోభే కనిపించదు. గంగిరెద్దు ఏ ఇంట ముంగిట అడుగుపెట్టినా, దుకాణం మెట్టు ఎక్కినా యజమాని ఒక్కో పేరును చదువుతుంటే అందుకు అనుగుణంగా ఆ గంగిరెద్దు తల ఊపుతుంటే ఆ ఘట్టాన్ని దేవుని ఆశీస్సులుగా భావిస్తూ ఆ సాంప్రదాయం తెలుగు లోగిళ్లలో నేటికి కొనసాగుతూ వస్తుంది. యజమాని దండం పెట్టమంటే కాలు ఎత్తి గౌరవిస్తుంది గంగిరెద్దు. అంతేకాదు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అలవోకగా తల ఊపుతూ చెప్పటం ఆ ఆనందం చూసేవారి కళ్ళల్లో కనిపిస్తుంది. సంక్రాంతి రోజున పూర్వీకుల పేర్లను వీధంతా వినబడేటట్లు యజమాని చెబుతుంటే అందుకు గంగిరెద్దు తల ఊపుతూ రావటం పండుగలో సంప్రదాయంగా వస్తుంది. మీరు సంక్రాంతి రోజుల్లో వస్తారు కదా, మీరు ఇలాగా ఏమైనా దీక్ష చేస్తారా? దీక్ష చేస్తామండి. పొద్దున్న పొద్దుపోయిన దాకా మనం ఏం అన్నం ముట్టుకోమండి, టీ తాగుతామండి. మళ్ళీ పొద్దుపోయి మొత్తం ఇప్పేసిన తర్వాత అప్పుడు భోజనం చేస్తామండి. అంతే. ఎన్ని రోజులు దీక్షలో ఉంటారు? అలాగే మరి సంక్రాంతి అయిన దాకా. ఇప్పుడు మిగిలిన రోజులు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంటికి వెళ్ళిపోయి పల్లెటూరులు వెళ్ళి తీర్థాలు అంటే అవుతాయి కదండి, గ్రామ పండుగలు, అప్పుడు వెళ్తామండి. తీర్థాలు కూడా అయిపోతాయి, ఒక 2 నెలలు అయిపోతే ఇంటికాడ ఉంటామండి. ఇంకేం పని పాటుకు వెళ్ళమండి, ఏం పనికి వెళ్ళమండి. ఇంకెళ్ళి ఒక్క నిమిషం. విశాఖలో గత కొన్ని రోజులుగా బసవన్నలు సందడి చేస్తున్నాయి. ఏ వీధి చూసినా రోడ్లపై అడుగు పెట్టినా బసవన్నలు డోలు, సన్నాయి మోతతో, గంగిరెద్దులు ప్రత్యేక అలంకరణలతో జనాలను ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి రోజుల్లో విశాఖ నగర రోడ్లపై కనిపిస్తున్న వీటిని ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రామాల నుండి కొన్ని కుటుంబాలు గంగిరెద్దులతో నగరానికి వచ్చి చిన్న చిన్న గుడారాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నాయి. వీటికి వారి గ్రామాల్లోనే శిక్షణ ఇచ్చి పండుగ రోజుల్లో నగరానికి తీసుకువస్తున్నాయి. వారం రోజుల పాటు ఈ గుడారాల్లో ఉంటూ తెల్లారక ముందే లేచి వాటికి స్నానం చేయించి అందంగా ముస్తాబు చేస్తున్నారు. రంగురంగుల దుస్తులు ధరించి వాటి కొమ్ములతో సహా ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటి రోడ్లపైకి, వీధుల్లోకి తీసుకువస్తున్నారు. ఇలా ఉదయం 6 గంటలకే రోడ్ల మీదకు వచ్చే గంగిరెద్దులు సంధ్యా సమయం వరకు సందడి చేస్తాయి. జనాలు ఇచ్చే కానుకలను, బట్టలను తీసుకొని దీవెనలను అందించి తిరిగి గుడారాలకు చేరుకుంటాయి. అయితే వీటిని తీసుకువచ్చేవారు మాత్రం రోజంతా దీక్షను పాటిస్తూ సాయంత్రం వాటి అలంకరణ తొలగించిన తరువాతే అన్నాన్ని ముట్టుకుంటామని చెబుతున్నారు. అంతవరకు కేవలం టీ వంటి పానీయాలతో గడిపేస్తామని చెబుతున్నాడు బసవన్నను వెంట తీసుకువచ్చిన అమ్మోరు. నా పేరండి పెద్దోడండి. మాది అంకిలపాలెం అండి. వచ్చామండి. నాకు తాడిచెట్లపాలెం ఉన్నామండి. ఎన్ని రోజులు ఉంటారు? ఈ పండుగ 3 రోజులు ఉంటామండి. 4వ రోజున వెళ్ళిపోతామండి. నెల రోజులు ఉన్నారు ఇక్కడ? నెల రోజులు ఏమండి, వారం అయిందండి వచ్చి. ఈ సంక్రాంతి అంటే మా పూర్వం కాడి నుంచి గంగిరెద్దు, హరిదాస్ గారు, గంగిరెద్దు అలా సాంప్రదాయంగా ప్రతి గుమ్మానికి వెళ్ళి ప్రతి ఇల్లు మట్టి, ప్రతి ముగ్గు మట్టి, ఈ గొబ్బమ్మన కాడ సంతోషంగా ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని, కుటుంబాలు
అందరిని దివ్వించేసి పెద్దలని పేరెంటాళ్ళని ఈ సంక్రాంతి కదా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి సంక్రాంతి పేరు మీద పెద్దలని పేరెంటాళ్ళని అందరిని ఆశ్రయించి బిడ్డలందరూ చల్లగా ఉండాలా, కొడుకుల్ని కూతుల్ని అందరూ పిల్లలందరూ సుఖంగా ఉండాలని ఇంటింటికి ఆశ్రయించి గంగిరెద్దు అలా దీవించాలండి. సాంప్రదాయం మాట. సంవత్సరానికి చుట్టూ సంక్రాంతి పండుగ. ఈ పండుగతో ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి గంగిరెద్దు దీవించాలండి. ఏదో బట్టలు ఉన్నవారు డబ్బులు ఉన్నవారు అది చిన్నప్పటి కాడి నుంచి ఇంకా ఇరుతానండి పెద్దలు. ఇప్పుడు కుర్రోళ్ళని చదివిపిస్తున్నామండి. ఇప్పుడు చదివిపిస్తున్నాం. ఇంకా ఉద్యోగాలు కొత్త చదువుకొని కుర్రోళ్ళు ఉండిపోయినారు, ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు మానాటి పెద్దలందరూ ఇలాగ ఎడ్లు కట్టుకొని తిరుగుతున్నామండి. కుర్రోళ్ళందరూ కూడా ఇప్పుడు చదువుకుంటున్నారండి. చదివిపిస్తున్నాడు కుర్రోళ్ళందరూ. నన్ను ఇంకా ఆ వృత్తిలో రానంటున్నారండి. ఇప్పుడు మానాటి పెద్దలతో ఇంకా సరే ఇప్పుడు కుర్రోళ్ళు రండ్రా బాబు ఇలాగ ఎద్దు నట్టుకొని తిరగంటారండి. ఇంకా మేము తిరగం, ఇలాంటి ఇజ్జులు కానీ మేము చెయ్యం, మేము చదువుకొని ఇప్పుడు అందరిలాగా మేము చదువుకొని ఉద్యోగాలు కూడా చేసుకొని బతుకుతాం. కానీ ఇప్పుడు మామూలుగా ఇంక ఎడ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి లేదు అంటున్నారండి. ఇంకెలాగ ఉండదురా బాబు, మళ్ళీ ఎలాగో వార్షికానికన్నా అలా తిరగాల అన్నా సరే ఆలకెత్తలేదు కుర్రోళ్ళు. ఇప్పుడు మానాటి పెద్దలు ఉన్నారంటే అప్పటి నుంచి మా తల్లిదండ్రులు కానీ చదువుల శాస్త్రాలు మాకు లేవండి. చదువుల శాస్త్రాలు లేక ఇప్పుడు గంగిరెద్దును పట్టుకొని ఇలా తిరగడం అయ్యి ఇలాగ ఇంటింటికి అలాగా తిరుగుతున్నాం మేము. ఇప్పుడు మా పుట్టిన పిల్లలు ఉన్న అప్పుడు ఇల్లుకి బట్టి ఉంటే కావు చెట్టుకి ఇప్పుడు ఇంటికో ఊరికి మకామలు వేసుకొని ఊరికో చెట్టు కింద బతుకోవాలమండి. ఇప్పుడు కోనలీలు ఇచ్చారు. ఇప్పుడు కోనలీలు ఇచ్చి కోనలీలు కట్టుకొని ఇప్పుడు పిల్లల గట్టాను చక్కగా చదివించుకొని ఇప్పుడు మీరు ఇంటికి ఇలా తీసుకొస్తారు కదా బయటికి, ఈ బసవన్న సన్నాయి లేదే ఎవరు కూడా సంక్రాంతి సందడి ఉండదు అంటారు. సంక్రాంతి సందడి ఉండదు. డోలు సొనాయి గంగిరెద్దు అలా వాగాలండి. ఈ వాగితేనే సంక్రాంతి పండుగ అనిపించకూడదు. లేకపోతే గంగిరెద్దు హరిదాసు లేదే సంక్రాంతి పండుగ అనిపించుకోదండి. అదిగా గంగిరెద్దు సంక్రాంతికి సాంప్రదాయంగా రావాలి ఇంటింటికి. అమ్మోరండి, ఎక్కడి నుంచి వచ్చారు? నంకిలిపాలెం పర్వడ మండలం. ఎలా మీలో ఎంతమంది ఉంటారు ఇలా గంగిరెద్దులు? ఇలా పెట్టుకు సబ్బవరం, మల్లేడిపాలెం, యాపకొంట 4 గ్రామాలండి మన విజయకు. తిరుపతి దగ్గర 250 మంది ఉంటారండి. ఇప్పుడు దీనికి అంటే ట్రైనింగ్ ఇస్తారా ఏంటి? ఇది పూర్వం కానించి మా పెద్దల పూర్వం కానించి గురువు ఉంటారండి. ఆ గురువు కాడికి వెళ్ళి ఆటలో పాటలు అన్ని మప్పుతామండి. సంక్రాంతి వచ్చేపాటికి వచ్చి అప్పుడు ఇలాగ ఆలవేజికి సంక్రాంతికి వారం ఉండగా మేము ఇలాగ గంగిరెద్దు ముస్తాబులు గంట మువ్వలతోని బంతులతోని అన్నీ కట్టుకొని వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అందరం దిమించి అందరిని ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబం అందరూ బాగుండాలి మేము పొగుడుతామండి. పొగిడితే వాళ్ళు శుభ సంతోషంగా ఉంటుందని వాళ్ళు ఈ డబ్బులు ఉన్నోళ్ళు, బియ్యం ఉన్నోళ్ళు, బట్టలు ఉన్నోళ్ళు ఆ గోము మీదకి ఇచ్చి మమ్మల్ని చేత పొగిడించుకుంటారండి. అది మా వస్తే వాళ్ళు గంగిరెద్దు పెట్టుకొని హరిదాస్ గారు వస్తే వాళ్ళ సంక్రాంతి శుభాకాంక్షలు ఉంటుందని వాళ్ళు శుభ సంతోషంగా ఉంటుందని మేము పొగుడుతామండి. ఇప్పుడు దీనికి ఆటపాట నేర్పిస్తారు కదా, ఎన్ని రోజులు ఇలా ఆటపాట? 4 రోజులు పడుతుందండి. 4 రోజులు పడుతుందండి. గురువుకి ఇస్తాం. గురువుకి ఇడ్లీకి ఒక 10,000 రూపాయలు అవుతాయండి ఆ గురువుకి. ఆట మప్పిన తర్వాత మాకు ఇచ్చేస్తారండి. మేము ఇలాగా ఈ పోషకారం చేసుకొని ఇంటింటికి మేము ఇలాగ ఆటలు పంపుతామండి. ఇంటికి వెళ్తే వాళ్ళు 10 ఉన్న వాళ్ళు 100 ఇచ్చిన వాళ్ళు, 50 ఇచ్చిన వాళ్ళు, 10 ఇచ్చిన వాళ్ళు, 20 ఇచ్చిన వాళ్ళు, మా పొగుడు పెట్టి ఒక పెద్ద పాలు అంటే 500 ఇచ్చిన వాళ్ళు వాళ్ళు సంతోషం చేసి వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి కదా వీళ్ళు వచ్చిన వాళ్ళని ఆలవాజి ఉన్న వాళ్ళు దీన్ని గంగిరెద్ది ఆ ఇజ్జి తెలిసిన వాళ్ళు దాన్ని తెలిసిన వాళ్ళు బాగా మమ్మల్ని చూస్తారండి. దాంట్లో తెలియని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోమంటారండి. అయితే తరతరాలుగా తెలుగు పండుగల్లో కొనసాగుతూ వస్తున్న ఈ సాంప్రదాయానికి ఆదరణ తగ్గుతుంది. కొందరు పొట్టకూటి కోసం పూర్వీకుల నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని వృత్తిగా ఎంపిక చేసుకొని జీవనం సాగిస్తూ వస్తుంటే నేటి తరం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఆసక్తి కనపరచడం లేదని చెప్తున్నారు. ఇంటింటా తిరగాలంటే చాలా శ్రమతో కూడినదిగా భావిస్తున్నారు. అందుకే చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్లేందుకు దృష్టి సారిస్తున్నారని చెప్తున్నారు. అయినప్పటికీ కొందరు చదువుకోలేని యువతను ఈ సంప్రదాయం వైపు మళ్లేలా తమ వెంట తిప్పుతూ శిక్షణ ఇవ్వటం గమనార్హం. ఏది ఏమైనా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సంక్రాంతి సందడిని తీసుకువస్తూ నగరాన్ని పల్లె వాతావరణంగా మార్చి మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి కొనసాగిస్తున్న ఈ బసవన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఎంతైనా ఉంది. నమస్తే BBC ఆన్ టీవీ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు.